బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో పడి భార్య తన భర్తను హత్య చేయించడానికి ప్లాన్ చేసింది. అయితే ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. సాడెం కుమార్, రేణుక ఇద్దరు భార్య భర్తలు. వీరిద్దరిది మాచారెడ్డి మండలం ఘన్పూర్ గ్రామం. కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో భర్త హత్యకు భార్య ప్లాన్ చేసింది. అయితే సాడెం కుమార్, రేణుక ఇద్దరు భార్య భర్తలు. వీరిద్దరిది మాచారెడ్డి మండలం ఘన్పూర్ గ్రామం. అయితే తుప్రాన్ మున్సిపాలిటీలో కుమార్ జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. సిరిసిల్ల జిల్లా తంగపల్లి గ్రామానికి చెందిన పూజారి మహేష్తో రేణుకకు వివాహేతర సంబంధం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే భర్త కుమార్ ఆస్తి కోసం రేణుక కుట్ర పన్ని ఎలాగైనా తనను చంపేసి ఆస్తి కాజేయాలని చెప్పి ప్లాన్ చేసింది. అయితే హైదరాబాద్లోని అల్వాల్కు చెందిన మహమ్మద్ అష్వాక్ అహ్మద్తో 15 లక్షల రూపాయల డీల్ కుదుర్చుకొని మర్డర్కు డీల్ ఇచ్చింది. అయితే అష్వాక్ అనుచరులు 2 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నారు. మర్డర్ చేసేందుకు గ్యాంగ్ ని కూడా సిద్ధం చేశారు. అయితే ఈ విధంగా దాంట్లో భాగంగా ప్రియుడు కూడా ఈ ప్లాన్ లో హెల్ప్ చేశాడు. అయితే గత నెల 21న ఫరీద్పేట గ్రామ శివారులో కుమార్ పై రాళ్లతో దాడి చేసింది సుపారి గ్యాంగ్. ఎందుకు కొడుతున్నారని అడ్డుకున్న స్థానికులను కూడా భయపెట్టి వాళ్ళను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. అయితే కుమార్ పై దాడి జరిగిన సంఘటనలో మాచారెడ్డి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఫైల్ చేశారు. అయితే దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. అయితే ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఈ ఘటనకు సంబంధించిన సంచలనమైన నిజాలు బయటకు వస్తున్నాయి. భార్య రేణుకే భర్త అడ్డు తొలగించడానికి ప్లాన్ చేస్తున్నట్టు కూడా పోలీసులు కనిపెట్టారు. అయితే ప్రియుడితో కలిసి స్కెచ్ వేసినట్లు కూడా ఇన్వెస్టిగేషన్ లో తేలింది. ఇదే భాగంగా టెక్నికల్ డీటెయిల్స్ తో సంబంధించి ఏదైతే వాళ్ళు ఫోన్ కాల్స్ మాట్లాడారో దానికి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ ని బయటకు తీసుకొచ్చి నిందితులను పట్టుకున్నారు పోలీసులు. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. తుప్రాన్ మున్సిపల్లో జూనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. నేను ఎప్పటిలాగే డ్యూటీకి శనివారం నాడు వీకెండ్ కావడం వల్ల ఇంటికి రావడం జరిగింది. శనివారం నాడు ఇంటికి వచ్చి ఆదివారం నాడు వీకెండ్ ముగించుకొని సోమవారం నాడు ఉదయమే డ్యూటీలో పాల్గొనాలి కాబట్టి డ్యూటీకి వెళ్ళడం జరిగింది. ఆ డ్యూటీకి వెళ్ళే క్రమంలో మార్గ మధ్యంలో ఫర్దిపేట గ్రామం వద్ద చేరుకోగానే గుర్తు తెలియని దుండగులలో నాపై హత్యాయత్నం చేశారు. కింద పడేసి రాళ్లతోటి కొట్టారు. విపరీతంగా దాడి చేయడం జరిగింది. ఆ దాడి నుంచి తేలుకునే లోపట్ల మాకు అసలు ఎందుకైంది ఏమైందని అర్థం కాలేదు. ఆ లోపట్ల వేరే ఆ విలేజ్ వాళ్ళు కొంతమంది అటు నుంచి దారి నుంచి రావడం వల్ల వాళ్ళు పరిగెత్తి మేము ప్రాణాలు కాపాడుకోవడం వాళ్ళు పరిగెత్తడం వల్ల ప్రాణాలతో ఈరోజు ఉండడం జరిగింది. కొట్టించినామే తర్వాత తెలిసిన తర్వాత మేము షాక్ అయినాం. మా ఇంటామన కొట్టిపించింది అనడం వల్ల రేణుక కొట్టిపించింది అనడం వల్ల మేము ఒకసారి కంగుదిని షాక్లోనైనాం. అసలు ఎట్లా ఎందుకు చేసిందని చెప్పేసి మాకేం అర్థం కాలేకపోయింది. పోలీసు వాళ్ళ ఎంక్వైరీలో వాళ్ళ ఎవరితో ఎఫ్ఐఆర్ ఉందని చెప్పేసి కొట్టిపించి అది చంపే ప్రయత్నం చేయించారని తెలిసింది. 15 లక్షలు మాట్లాడారంట చంపడానికి. దానికి గాను 2 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారని తెలిసింది. ఇనుపరాళ్ళు తీసుకురావడం జరిగింది, గొడ్డలు తీసుకురావడం జరిగింది చంపడం కోసం. నా పైన ఒక 50 లక్షల పాలసీ ఒక 3 నెలల క్రితం ఏదో చెప్పించిండ్రు. ఇది నా పైన కుట్ర జరుగుతుంది అనేది నాకు ఇది కుట్ర బయటపడ్డ తర్వాత అర్థమైంది. ఎప్పుడు ఎలాంటి డౌట్ అయితే రాలేదు, కానీ ఇది విషయం తెలిసినప్పుడు మాత్రం చాలా కంగు తిన్నాం. ఒకసారి అక్కడ లలిత్ దేవి చారిటబుల్ ట్రస్ట్ అనేది ఒకటి ప్రారంభించారు. ఆ చారిటబుల్ ట్రస్ట్లో మేము ఉద్యోగం కోసం అని పోయింది. అప్పుడు పరిచయం అయినట్టుంది. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు పిలిచిండ్రు. పని ఉన్నది, పని చేసుకుందు రమ్మని చెప్పేసి వెళ్తే అక్కడికి పోయింది అన్నట్టు. పోయేట రోజు నా దాంట్లోకి ఫోన్ చేసింది అని చెప్పేసి పోలీసు వాళ్ళు అన్నప్పుడు మేము కంగు తిన్నాం, కానీ నా దాంట్లోకే చేసిందంట. నేను అంటే బాత్రూంలో స్నానానికి ఇట్లా వెళ్ళినప్పుడు చేసిందా ఏమో అని పూర్తిగా అయితే సమాచారం నా దాంట్లోకే పోయిందని చెప్పేసి చెప్పడం జరిగింది. నా కొడుకు పేరు కుమార్. మేము సాడెం మాచిరెడ్డి మండలం
గన్పూర్. నా కొడుకు ఇది సుంకరతనంలా కొన్న ఆ డ్యూటీ. నేను డ్యూటీ కొంటే ఆయన ఉండంగానే అందరినీ ఎక్కడోళ్ళని అక్కడ అది చేసిండు. తూపురంలో పడ్డది డ్యూటీ. తూపురంలోకి పోయిండు. రోజు శనివారం పొద్దుకు వస్తుండే, ఆదివారం నాడు ఉంటుండే, సోమవారం నాడు మబ్బులు లేచిపోతుండే. వారానికి ఒకసారి అత్తుండే గంతే. నా కోడలు నాతోటి మంచిగానే ప్రవర్తించింది. రేణుక మంచిగానే ప్రవర్తించింది. ఎప్పుడు కూడా అది ఇట్లా కయ్యం పెట్టుకున్నట్టు నేను కయ్యం పెట్టుకోలే, ఆమె నాతోటి కయ్యం పెట్టుకోలే. వాళ్ళు కూడా మంచిగానే మామూలుగానే ఉన్నారు. మరి వాళ్ళు కయ్యం పెట్టుకుంటే నేనేం ఊకోకపోతుంటే మామూలుగానే మంచిగానే మెదిలినట్టు మంచిగానే ఉన్నట్టు మంచిగా నటించింది. కానీ మాకు ఇంతవరకు దాకా అవుతుందని తెలియలేదు. వాళ్ళ పోలీసుల దారిని మాకు తెలిసింది. ఏమని తెలిసిందంటే ఈయన ఫోన్ కొంచెం పోయి చేసింది దానికి అని చెప్పిర్రు వాళ్ళు. ఆనికి ఆ చంపేటోనికి చంపించటోనికి ఈయన ఫోన్లకే వేయింది ఫోన్ అని ఏసఐ వచ్చి చెప్పేదాకా మాకు తెలియదు. అప్పుడు ఆడోళ్ళ మాడ పడిపోయినాం. ఇది గింతనంగా నష్టకథలు చేసిందని అప్పుడు మేము అనుకున్నాం. మాకు ఇది అంత గిట్ల చేస్తుందా అని ఎరకలేదు అయ్యా. మేము బయట పడద్దని అనుకున్నాము. ఎట్లా బతకాలో గట్లా బతకాలి అనుకున్నాం. కానీ మమ్మల్ని ఇగో ఇంతవరకు దాకా తెచ్చింది. లేకుంటే నా కొడుకు ఇప్పుడు ఇక వాళ్ళకు ఏ శిక్ష అంటే ఆ శిక్ష ఇంకో వాళ్ళకి ఇట్లా జరగద్దు. ఇంకో వాళ్ళ అది కావద్దు. ఆ హస్బెండ్ ఆ రోజు పొద్దున 6 గంటలకు అతను జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉన్నాడు మెదక్ జిల్లాలో మున్సిపల్ డిపార్ట్మెంట్లో. ఆ పర్సన్ మార్నింగ్ డ్యూటీకి వెళ్తున్నప్పుడు అతని మీద అటాక్ అయింది. కొంతమంది వ్యక్తులు కార్లు ఆటోలో వచ్చి అతని వెహికల్ని అడ్డగించి అతను దారుణంగా కొట్టి చంపే ప్రయత్నం చేశారు. నకిలీ ఆ సమయంలో ఆ రోడ్డు గుండా ఒక వెహికల్ తిరగడంతో ఆ వెహికల్ వాళ్ళు అక్కడ ఆపి తిరగడంతో అక్యూజ్ అందరూ కూడా అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న పోలీస్ టీమ్ సీసీ కెమెరా మొత్తం కూడా వెరిఫై చేసి ఆ అక్యూజ్ ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది. అండ్ దాంట్లో మెయిన్ రీజన్ ఇల్లీగల్ అఫేర్ బిట్వీన్ అక్యూజ్ వన్ ఆఫ్ ద అక్యూజ్ మహేష్ అండ్ ఎవరైతే ఇప్పుడు గాయాలతో హాస్పిటల్లో ఉన్నాడో అతని వైఫ్ మెయిన్ ఇందులో అక్యూజ్తో ఉన్నట్టుగా తెలిసింది. సో ఆ లేడీకి అక్యూజ్ మహేష్కి గత 4 సంవత్సరాలుగా ఒక ఇల్లీగల్ అఫేర్ ఉంది. అండ్ దాంతో ఈ హస్బెండ్ని అడ్డుదలు తెచ్చుకొని అతని జాబ్ని తీసుకొని అతనికి వచ్చే కాంపన్సేషన్ తోటి వీళ్ళిద్దరు సెటిల్ అయినటువంటి ప్లాన్ తోటి వీళ్ళిద్దరు కలిసి ఒక 15 లక్షల రూపాయల సుపారీకి ఒక గ్యాంగ్ని మాట్లాడడం జరిగింది. ఆ గ్యాంగ్కి ఇతని ఫోటోగ్రాఫ్ ఇచ్చి ఇతను చంపాలని చెప్పేసి ఇతను వెళ్ళే రూట్ మొత్తం కూడా స్వయంగా మనకు విక్టిమ్ వాళ్ళ వైఫ్ అండ్ అక్యూజ్ మహేష్ కలిసి ఆ గ్యాంగ్ మొత్తం చూపించి ఓ పథకం పని 21st రోజు మార్నింగ్ ఆ డేట్ ఫిక్స్ చేసుకుని అక్యూజ్ స్వయంగా అక్కడ ఉంది. అండ్ విక్టిమ్ వాళ్ళ వైఫ్ కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసి ఎప్పుడైతే ఇంట్లో నుంచి బయలుదేరాడు ఆ ఇన్ఫర్మేషన్ కూడా అక్యూజ్కి ఇవ్వడంతో వాళ్ళు పరీపేట గ్రామ సమీపంలో గల ఈ ప్లేస్లో ఇక్కడ శ్రీకాకుళంలో అక్కడ వాళ్ళని ఆపి అటెంప్ట్ చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి ఈ సుపారీకి సంబంధించి ఆల్రెడీ 2 లక్షల రూపాయలు ఈ లేడీ మహేష్ ద్వారా ఆ పర్సన్ ఆ గ్యాంగ్కి ఇవ్వడం జరిగింది. అండ్ ఆ గ్యాంగ్లో ముఖ్యమైన పర్సన్స్ మహమ్మద్ అష్రఫ్, మహమ్మద్ ముబీన్, మహమ్మద్ యాకూబ్. ఈ గ్యాంగ్లో మరొక 2 సభ్యులు ఉన్నారు. వాళ్ళు ఇంకా వాళ్ళ కోసం మేము గాలింపు చర్యలు చేస్తా ఉన్నాం. ఈ గ్యాంగ్ మొత్తం కూడా ఆల్వాల్ సంబంధించిన వాళ్ళు. అండ్ ఈ మహేష్ కూడా ఇదివరకు ఆల్వాల్లో ఉంటున్నప్పుడు వాళ్ళకి పరిచయం ఏర్పడి పనికి వాళ్ళు కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి సుపారీ ఇచ్చి ఈ పని కోసం వాళ్ళని ఇక్కడ తీసుకురావడం జరిగింది.
తూప్రాన్ మున్సిపల్లో